ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందు శాకాంబరి అలంకరణ చేస్తారు అమ్మవారికి. ఆషాఢ మాసంలో అమ్మాయిలు గోరింటాకు పెట్టుకోవాలి ఇవన్నీ అంటూ ఉంటారు. సో మేము ఇక్కడ చూసారు, మీరు ప్రతి వెజిటేబుల్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. పైన డెకరేషన్ చూసారు, ఆకుకూరలు అన్నిటితో ఇలా అలంకరించాము. మొత్తం ఏంటంటే అల్లడం అంతా కూడా మాకు ముందు రోజే సెట్ చేసుకొని పెట్టుకున్నాం. చలికాలం కాబట్టి ఏవి ఖరాబ్ అవ్వలేదు. సో ఆకుకూరలు అన్నీ వాడాము, కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ కూడా వాడాము. మా దగ్గర ఏంటంటే వినాయకుడి టెంపుల్ ఉంటుంది, అమ్మవారి ఫోటో అలాగే హనుమాన్ 2 ఫోటో పెట్టేసి మొత్తం డెకరేట్ చేసాం. చిన్న గణేషుని కూడా చేసామన్నమాట గుమ్మడికాయతో. చాలా అందంగా ఉన్నాడు కదా. సో ఇలా చేసి అలాగే పసుపు గణపతి కూడా చేసి పూజ చేస్తాం. మేమే ఇక్కడ హారతి పూజ ఇవన్నీ చేస్తాం. మొత్తం రెడీ చేశాక మేము 1.5 hour to 2 hours పారాయణ చేస్తాము. హనుమాన్ చాలీసా, లలితా సహస్రనామం, కనకదార స్తోత్రం ఇవన్నీ చదువుతాము. ఇక్కడ అందరం కలిసి చదివాక ప్రసాదం ఇక్కడే పులిహోర ఇలా అందరికీ సరిపోయేటట్టు చేసుకొని ఇక్కడే తినేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ దేవుడికి ఉన్న అలంకరణ రేపటి వరకు ఇలాగే ఉంటుంది.